హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. ఇండియన్ ఆర్మీ కొత్తగా రిక్రూట్మెంట్ పద్ధతి తీసుకురాబోతుంది. దాన్నే టూర్ ఆఫ్ డ్యూటీ కింద రిక్రూట్మెంట్ అనేది చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఆర్మీ చీఫ్ గారు చెప్పడం జరిగింది. దీని తర్వాత ఒక ఆర్టికల్ అయితే వైరల్ కావడం జరిగింది, ట్రెండింగ్లోకి వెళ్ళింది. చాలామంది ఇండియన్ యంగ్స్టర్స్ టూర్ ఆఫ్ డ్యూటీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దీనికి ఉన్న వివరాలు ఏంటి, వాళ్ళకు చాలా రకాల డౌట్స్ వస్తున్నాయి. ఏజ్ ఎంత, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా, శాలరీ ఉంటుందా, సెలక్షన్ ఎట్లా ఉంటుంది, 3 సంవత్సరాలు తీసేస్తే మా పరిస్థితి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. అసలు ఇండియన్ ఆర్మీలో ఈ టూర్ ఆఫ్ డ్యూటీ అనే ప్రోగ్రామ్ పెట్టడానికి కారణం ఏంటి, అసలు టూర్ ఆఫ్ డ్యూటీ అంటే ఏంటి అనేది మీకు ఈ వీడియో ద్వారా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇండియన్ ఆర్మీ చీఫ్ చెప్పిన విధంగా ఈ టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయితే మాత్రం ఇండియా యొక్క రూపురేఖలు మాత్రం తప్పకుండా మారిపోతాయి. ఎందుకంటే ఈ టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్లయితే ఎంతోమంది యంగ్స్టర్స్ క్రమశిక్షణ మరియు బాధ్యతతోని, అదేవిధంగా దేశభక్తితోని వాళ్ళు జీవితాంతం బ్రతకడం జరుగుతుంది. సో మనకు టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, సో ముందుగా ఈ టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్ అనేది కొత్త ఏం కాదు. సో మనకి చాలా కంట్రీలలో టూర్ ఆఫ్ డ్యూటీ అనే ప్రోగ్రామ్ ఉంది. సో కొన్ని కంట్రీలలో సివిల్ జాబ్ చేయడానికి 1 ఇయర్ ఖచ్చితంగా డిఫెన్స్లో కానీ, అంటే డిఫెన్స్ అంటే ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, దేంట్లో ఒక దాంట్లో 1 ఇయర్ సర్వీస్ ఉంటే మాత్రమే మిగతా సివిల్ పోస్టుల్లో గవర్నమెంట్ జాబ్ చేయడానికి అర్హులు. చాలా కంట్రీలలో ఉంది. సో అందుకే చాలా కంట్రీలలో కూడా మనకి సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా వరకు వాళ్ళు పీపుల్ చూసుకున్నా కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు. సో మన ఇండియాలో కొంచెం క్రమశిక్షణ రాహిత్యం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం క్రమశిక్షణ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందంటే ఇండియన్ ఆర్మీలో పనిచేసిన సోల్జర్స్ దగ్గర క్రమశిక్షణ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళని మనం చూస్తే వాళ్ళు దేశం కోసం, మన కోసం చాలా కష్టపడుతుంటారు. వాళ్ళ క్రమశిక్షణ మరియు దేశభక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్క యంగ్స్టర్స్ వీలైనంత వరకు ఇండియన్ ఆర్మీ ద్వారా రిక్రూట్మెంట్ చేపట్టి చాలామంది యంగ్స్టర్స్కి ఆర్మీ అంటే ఏంటి, ఆర్మీలో ట్రైనింగ్ అంటే ఎలా ఉంటుంది, దేశభక్తి అని ఎలా ఉంటుంది, సొసైటీలో ఏ విధంగా నివసించాలి, క్రమశిక్షణ ఏంటి, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అని చెప్పడం కోసం ఈ టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్ అనేది పెడుతున్నారు. సో ఈ టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే 3 సంవత్సరాల వరకు రిక్రూట్మెంట్ చేసి 3 సంవత్సరాల తర్వాత సర్వీస్ నుండి, అంటే రిటైర్మెంట్ అనుకోండి, అనదర్ రిటైర్మెంట్, 3 సంవత్సరాలు మీరు ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుంది. అది ఆఫీసర్స్ రేంజ్లో కానీ, సోల్జర్ లాగా కానీ వర్క్ చేసిన తర్వాత మిమ్మల్ని సర్వీస్ నుండి తీసేయడం జరుగుతుంది. సో మనకి ఇండియన్ ఆర్మీలో ఇప్పటివరకు 2 పద్ధతులు ఉన్నాయి రిక్రూట్మెంట్ చేయడానికి. ఒకటి షార్ట్ సర్వీస్ కమిషన్, 2 పర్మనెంట్ సర్వీస్ కమిషన్. షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే 9 సంవత్సరాలు కానీ 12, 14 సంవత్సరాల సర్వీస్ అనేది ఉంటుంది. సో పర్మనెంట్ కమిషన్ అంటే వీళ్ళు రిటైర్మెంట్ ఏజ్ వచ్చే వరకు ఇండియన్ ఆర్మీలోనే వర్క్ చేస్తుంటారు. కొంతమంది షార్ట్ సర్వీస్ కమిషన్ నుండి పర్మనెంట్ కమిషన్కి కూడా వాళ్ళు ప్రమోట్ కావడం జరుగుతుంది. సో ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ బేసిస్లో కాకుండా, ఈ పర్మనెంట్ కమిషన్ బేసిస్లో కాకుండా, సో టూర్ ఆఫ్ డ్యూటీ కింద 3 సంవత్సరాల సర్వీస్ బేసిస్లో, అంటే ఒక ఇంటర్న్షిప్ ద్వారా ప్రతి ఒక్క ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇండియాలో ఎవరికైతే ఆర్మీలో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఇండియన్ ఆర్మీలో అవకాశం కల్పించి ట్రైనింగ్ ఇచ్చి 3 సంవత్సరాల సర్వీస్ అనేది ఇచ్చి వాళ్ళని సొసైటీలోకి పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా టూర్ ఆఫ్ డ్యూటీ అనే ప్రోగ్రామ్ పెడుతున్నారు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా, శాలరీ ఉంటుందా, సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, సో అప్లికేషన్ సంబంధించి ఇంకా ట్రయల్స్ ఏ ఉన్నాయంటే ఇంకా డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. కేవలం మనకు ఆర్మీ చీఫ్ గారు చెప్పడం జరిగింది. దీని మీద దేశం మొత్తం మీద అందరి నుంచి సపోర్ట్ వస్తుంది. చాలామంది విద్యావేత్తలు కానీ, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కానీ దీని మీద వాళ్ళు మంచి అభిప్రాయమే చూపెడుతున్నారు. సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఇయర్ మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ ట్రయల్ బేసిస్లో ఒక 100 మంది ఆఫీసర్స్ని, 1000 మంది సేవకులని, అంటే సోల్జర్స్ని రిక్రూట్ చేసుకునే విధంగా ఆర్మీ అనేది ప్రయత్నించబోతున్నారు. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయితే ఇండియాలో మరొక గొప్ప ఇనిషియేటివ్ అయితే తీసుకున్నట్టు మనం చెప్పవచ్చు. ఎందుకంటే అందరికీ క్రమశిక్షణ ఉంటుంది. సో ఇక ఏజ్ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది చాలా ఎక్కువ ఉండకపోవచ్చు. అంటే నార్మల్గా ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో ఏ ఏజ్కి రిక్రూట్ చేస్తున్నారో దానికంతా కొంత ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే రిక్రూట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్ కింద మీరు చేస్తున్న జాబ్ని మీరు లాంగ్ లీవ్ పెట్టుకునైనా కూడా ఈ 3 ఇయర్స్ మీరు ఆర్మీలో పనిచేసి, అంటే ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళకు కూడా అవకాశం అనేది ఇవ్వబోతున్నారు. సో ఇక శాలరీ విషయానికి వస్తే ఆఫీసర్స్కి మాత్రం 80,000 నుంచి ₹1,00,000 వరకు శాలరీ అనేది ఇస్తారు. సెలక్షన్ సంబంధించి మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముఖ్యంగా టూర్ ఆఫ్ డ్యూటీ అనే ప్రోగ్రామ్ పెట్టడానికి గల కారణం, ఫస్ట్ క్రమశిక్షణ అనేది ఇండియన్ యంగ్స్టర్స్కి ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 17 సంవత్సరాల వ్యక్తి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత అతను 3 సంవత్సరాల
ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేసి వస్తే అతని క్రమశిక్షణ అనేది చాలా బాగుంటుంది. సొసైటీలోకి వచ్చిన తర్వాత కూడా అంతే క్రమశిక్షణతోనే వాళ్ళు బ్రతకడం జరుగుతుంది. పక్క వాళ్ళని కూడా మార్చుకోవడం జరుగుతుంది. సో ఈ టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్ కింద 3 సంవత్సరాల సర్వీస్ పెట్టడం వల్ల ఎక్కువ మంది యంగ్స్టర్స్కి ఇండియన్ ఆర్మీ అనేది ట్రైనింగు మరియు ఇండియన్ ఆర్మీ అంటే ఏంటి, దేశభక్తి అంటే ఏంటి అని చెప్పడం జరుగుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక వ్యక్తి 14 సంవత్సరాలు వర్క్ చేసిన అనుకోండి. సో 14 సంవత్సరాలు వర్క్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో, అంటే ఎంత శాలరీ అనేది ఇస్తున్నారో, సో ఈ టూర్ ఆఫ్ డ్యూటీ కింద 3 సంవత్సరాలు ఒక బ్యాచ్, 3 సంవత్సరాలు ఒక బ్యాచ్, 3 సంవత్సరాలు ఒక బ్యాచ్ తీసుకోవడం వల్ల ఇంకా ఫైనాన్షియల్గా అనేది తగ్గుతుంది. అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ పర్మనెంట్ కమిషన్తో బేస్ చేస్తే టూర్ ఆఫ్ డ్యూటీ కింద రిక్రూట్ అయ్యే వాళ్ళ శాలరీస్ మరియు వాళ్ళకున్న పర్క్స్, అదేవిధంగా హైక్స్ అనేవి చూసుకుంటే షార్ట్ సర్వీస్ కమిషన్ మరియు పర్మనెంట్ సర్వీస్ కమిషన్ కన్నా తక్కువగా ఉంటుంది. సో వీలైనంత ఎక్కువ మందికి నేర్పించవచ్చు, వీలైనంత ఎక్కువ మంది యొక్క ఆలోచనలు అనేది ఇండియన్ ఆర్మీ యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ టూర్ ఆఫ్ డ్యూటీ అనే ప్రోగ్రాం పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఈ టూర్ ఆఫ్ డ్యూటీ అనే ప్రోగ్రాము ఎవరైతే ఇండియన్ ఆర్మీని ఒక వృత్తిలాగా కాకుండా ఒక దేశభక్తి, ఒక సేవ చేసే విధంగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. సో మీరు కనుక ఇండియన్ ఆర్మీలో జాబ్ అనేది వృత్తిపరంగా ప్రొఫెషనల్, ఇది ఒక ప్రొఫెషన్ అని అనుకుంటారో సో మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఆ విధంగా పనిచేసేవారు ఎవరు కూడా ఇండియన్ ఆర్మీలో ఉండరు, వృత్తిపరంగా చేసేవాళ్ళు ఎవరు ఉండరు. సో దానివల్లనే అంటే చాలామంది ఎక్కువ మందికి కూడా నేషనలిజం, ప్యాట్రియటిజం, సరే మనకి ఏమేమి ఉండాలి, మనకి నేషన్ విధంగా కానీ సొసైటీలో ఏ విధంగా ఉండాలి, ఇండియన్ ఆర్మీ అంటే ఏంది, ఎంత కష్టం ఉంటుంది, వాళ్ళు మన కోసం ఎంత దేశ సేవ చేస్తారో, ప్రాణాలైనా కోల్పోతారు ఎందుకోసం అనేది తెలియడం కోసం ఈ టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్ పెడుతున్నారు. సో టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ఇనిషియేటివ్. 3 సంవత్సరాలకు ఒకసారి బ్యాచెస్ కానీ ఇయర్లీ బ్యాచెస్ కానీ తీసుకోవడం జరుగుతుంది. సో ఏజ్ రిలాక్సేషన్ నార్మల్గా ఉన్నదానికంటే ఎక్కువగానే ఉంటుంది. సో ఇంకా మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం ఖచ్చితంగా మనకి ఈ రిక్రూట్మెంట్ అని చేపడతారు. ఒకవేళ ఈ రిక్రూట్మెంట్ కనుక సక్సెస్ అయితే ఇండియా అనేది అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్కి ఇప్పుడున్న యంగ్స్టర్స్ని కంపేర్ చేస్తే అంటే ఇప్పుడు మనకి కొంచెం క్రమశిక్షణ అనేది తగ్గి ఉంటుంది. సో ఈ టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రాంల నుంచి చాలామంది యంగ్స్టర్స్ ఆర్మీలో పనిచేసి వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా వరకు కూడా బెనిఫిట్స్ కానీ చాలా వరకు క్రమశిక్షణగా ఉంటుంది. అదేవిధంగా ఈ మిగతా కంట్రీస్తో కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో, సివిల్ సర్వీస్ జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా 1 ఇయర్ డిఫెన్స్ సర్వీస్ అనేది ఏ విధంగా ఉంటుందో మనకి కూడా మన ఇండియాలో కూడా ఆ విధంగా తీసుకొని రావడం తీసుకొస్తే కూడా చాలా మంచిది. ఇది నా అభిప్రాయం మాత్రమే. సో మీ అభిప్రాయం ఏంటి అనేది, అంటే ఈ టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్ కింద ఇండియన్ ఆర్మీలో చేరడం అనేది, ఈ యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది, మీకున్న అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.